అసలు నాకే ఇలా జరుగుతుందా? మీకు కూడా ఇలానేనా? ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఇలా సడెన్‌గా వర్షం పడుతుందా మీకు కూడా? సో, నాకు అంతేనండి. నేను బయటికెళ్ళడమే చాలా తక్కువ. సో, కొంచెం పని ఉందని బయటికెళ్దామని రెడీ అయ్యానో లేదో, ఇలా వర్షం పడుతూ ఉంది. సో, వెయిట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతూనే ఉంది. ఏం లేదు చిన్న రిపేర్ పని. మనకు అందరికీ ఆడవాళ్ళకి కిచెన్‌లో యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్ అండి. అదేమిటో కాదు. మన మిక్సీ జార్స్ రిపేరొచ్చాయి. 2 జార్స్ కొంచెం రిపేర్ అయిపోయాయన్నమాట. ఒకటేమో అసలు మెదగనే మెదగట్లేదు. ఒకటైతే కింద ఊడిపోయిందనమాట మిక్సీ వేస్తుంటే. సో, తనేమన్నాడంటే షాపతను లోడ్ ఎక్కువైతే అలా అయిపోతుంది. ఎందుకో తెలీదు ఈ మిక్సీ జార్స్ రిపేర్ వస్తూనే ఉంటాయండి. వన్స్ రిపేర్ వస్తే ఇంగ ఏదో ఒకటి పడుతూనే ఉంది. కొత్త జార్ చూద్దామంటే మా ఆల్‌మోస్ట్ లైక్ నాది పానాసోనిక్ కదా! కొంచెం కాస్ట్ ఎక్కువుంది. 1500 సంథింగ్ ఉంది. ఎందుకులే అని సరే రిపేర్ చేయించుకొనొద్దాం. అంటే ఇప్పుడు కంప్లీట్‌గా ఒక 500 అలా ఖర్చవుతుందంటే అప్పుడు కొత్త జార్స్‌కెళ్ళడం బెస్ట్ గదా! ఇది చిన్న రిపేరే కదా! అని రిపేర్ చేయించుకోవడానికి షాప్‌కెళ్ళాను. లాస్ట్ టైమ్ మా హస్బెండ్ పంపించాను. బట్ ఆయన 150 పెట్టేసాడు. ఏం చేయకపోయినా అతను అని. ఈసారి నేనే వెళ్ళాను. బట్ నాకు అంతే తీసుకున్నాడు. తగ్గినే తగ్గలేదు. కింద జస్ట్ అది తిరిగేది మార్చాడు. దానికి 130 తీసుకున్నాడు. ఒక 20 రూపీస్ తగ్గిచ్చాడు. మనం బార్గెయిన్ చేసాం. వీళ్ళు కొంతమంది మగవాళ్ళు చేయలేరు గదా! సో, అందుకని ఎళ్లి అలా రిపేర్ చేయించుకొని ఒక 400 ఖర్చు పెట్టించుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసాను. సో, ఇది నా చిన్న షార్ట్. నచ్చితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్.